సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అద్భుతమైనటువంటి సనాతన ధర్మంలో మహిమాన్వితమైనటువంటి దేవి మాహాత్మ్యం అనే ఒక అద్భుతమైనటువంటి 13 అధ్యాయాలతో కూడినటువంటి జగన్మాత చారిత్రమును మనం చెబుతూ 11వ అధ్యాయమైనటువంటి నారాయణీ స్తుతి. నారాయణీ స్తుతి అంటే జగన్మాత రాక్షస సంహారం చేసిన తరువాత ఆ దేవతలంతా కూడా అమ్మవారిని ధ్యానిస్తూ చేసినటువంటి మహత్తరమైనటువంటి స్తోత్రం ఈ నారాయణీ స్తుతి. ఎంతో మహిమాన్వితమైంది. ఈ మహిమాన్వితమైనటువంటి నారాయణీ స్తుతిని విన్నా, చదివినా, ధ్యానం చేసిన జగన్మాత సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ నారాయణీ స్తుతిని మరిప్పుడు ఒకసారి దాని అంతర్గత రహస్యాలను మనం తెలుసుకుందాం. దేవ్యాహతే తత్ర మహాసురేంద్రే సేంద్రాసురావన్ని పురోగమాస్తాం కాత్యాయనీం తుష్టోరిష్టలాభాత్ వికాసి వక్రాబ్జి వికాసితాశాః. జగన్మాత అనేక రూపాలలో రాక్షసులను సంహరించడంతో పాటు రక్తబీజుడు, శుంభనిశుంభుడు, మహిషాసురుడు, ధూమ్రలోచనుడు ఇలా ఎంతోమంది రాక్షసులను సంహరించింది. ఇదంతా పూర్తయ్యాక చివరిగా శుంభనిశుంభులను సంహరించాక ఆ దేవతలంతా కూడా అమ్మవారిని ధ్యానిస్తూ ఆ జగన్మాత స్వరూపాన్ని మనస్సులో ధ్యానిస్తూ జగన్మాత పరాక్రమాన్ని వీళ్ళందరూ కూడా శ్లాఘిస్తూ అద్భుతమైనటువంటి చేసిన స్తోత్రమే ఈ అమ్మవారి నారాయణీ స్తుతి. ఇక్కడ ఎంతో మహిమాన్వితంగా చెప్తున్నారు. దేవి ప్రపన్నార్తి హరే ప్రసీద ప్రసీద మాతర్జగతోఖిలస్య ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం త్వమీశ్వరీ దేవి చరాచరస్య. అమ్మా జగన్మాత, ఈ సృష్టిలో అన్నీ నీవే. ఈ చరాచర జగత్తంతా కూడా నీ సృజనతోటి అంటే నీ యొక్క రూపకల్పనతోటి ఇదంతా ఆవిర్భవించింది. అలాంటి ఓ జగన్మాత దేవి ప్రపన్నాప్తి హరే ప్రసీద, అన్ని సమస్యలను తొలగించేటువంటి ఓ జగన్మాత నన్ను కాపాడు తల్లి, మమ్మల్ని కాపాడు తల్లి. పాహి విశ్వం, ఈ విశ్వంలో ఉన్నటువంటి చరాచర జగత్తులో ఉన్న సర్వజీవులను, సర్వ మానవులను, దేవతలను అందరినీ కాపాడు తల్లి అని చెప్పేసి జగన్మాతను స్తుతిస్తున్నారు. త్వమీశ్వరీదేవి చరాచరస్య అంటే కదిలే వాటిని కదలని వాటిని కూడా అన్నిటికీ అధిష్టాన దేవతవు, అన్నిటికీ ఈశ్వరివి, వాటన్నిటికీ నీవే అధిష్టాత్రివి. అలాంటి జగన్మాత నీకు నమస్కరిస్తున్నాను అని ఆ దేవతలంతా కూడా స్తోత్రం చేస్తున్నారట. ఎంత అద్భుతమైన స్తోత్రమో ఇక్కడ చూస్తూ ఉంటే విద్యా సమస్త తవదేవి భేదా స్త్రియ సమస్తా సకలా జగత్సు త్వయేకయా పూరితమంబయేతత్ కాతే స్తుతిస్తవ్య పరాపరోక్తి. సమస్త భూతస్వరూపిణివి కూడా నీవే, సమస్త జగత్తుకు కారకత్వానివి నీవే, అన్ని విద్యలకు అధిష్టాత్రివి నీవే, అన్ని రూపాలకు అధిష్టాత్రివి నీవే, అన్ని కళలకు నీవే అధిష్టాత్రివి, అన్నిటినీ పూర్తి చేసేదానివి నీవే. ఇలా ఒక్కటేంటి, జగన్మాతను నిజంగా మనము ఆరాధించాలి అంటే ఎంత సమయమైనా ఎంత భక్తి ఉన్నా కూడా ఇంకా కొంచెం మిగిలే ఉంటుంది. అంత మహిమాన్వితమైనటువంటి శక్తి స్వరూపం జగన్మాత లలితాదేవి. అలాగే చండీ పరదేవత దుర్గాదేవి, ఇలా ఏ రూపంలో కూడా కొలిసినా ఆ జగన్మాత మనల్ని రక్షిస్తూనే ఉంటుంది. సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే. ఈ చరాచర జగత్తులో అందరికీ కూడా బుద్ధి స్వరూపంగా ఉండి కొందరికి స్వర్గాన్ని, కొందరికి అపవర్గాన్ని, కొందరికి మోక్షానికి, కొందరికి స్వర్గాన్ని, నరకాన్ని, ఇలా ఒక్కటేంటి వారి వారి కర్మల ఆధారంగా వారందరికీ కూడా సర్వాన్ని ఇస్తున్నటువంటి ఓ జగన్మాత నీకు నమస్కరిస్తున్నాను అని చెప్పేసి ఇలా
ఒక్కో శ్లోకానికి ఒక్కో అద్భుతమైనటువంటి వివరణ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే కళా కాష్టాది రూపేణ పరిణామ ప్రదాయిని విశ్వస్యో పరతౌ శక్తౌ నారాయణి నమోస్తుతే. కాలం అనేది ఏదైతే ఉందో ఈ సృష్టిలో ఒక అద్భుతమైంది. అది ఎప్పుడూ ఆగదు. ఒక సమయం నుంచి ఇంకొక సమయానికి గడుస్తూనే ఉంటుంది. గడిచిన కాలం ఎప్పుడూ కూడా తిరిగి రాదు. అలాంటి కళాకాష్ఠారూపేణ అంటే కళాకాష్ఠ అంటే నిమిషంలో కొంత చిన్న భాగాన్ని కళ అంటారు. అలా సమయానికి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి ఓ జగన్మాత కాళీ స్వరూపంగా నిన్ను ఆరాధిస్తున్నాము. అలాంటి నారాయణి నీకు నమస్కారం అని చెప్పేసిగా ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క తత్వం ఉంటుంది ఇందులో. ఇవన్నీ సాధన చేయడానికి ఉపయోగపడతాయి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈ శ్లోకం మనం అందరము చాలాసార్లు వింటాము. దేవి కానీ గౌరీ కానీ ఉంటుంది ఇందులో మధ్యలో. ఇక్కడ మనం చూసుకుంటే సర్వమంగళ మాంగళ్యే అంటే మాంగళ్య అధిష్టాన దేవత ఆమెనే. అన్ని మంగళాలకు అధిష్టాన దేవత ఆమెనే. సర్వమంగళ మాంగళ్యే అన్ని శుభాలను ఇచ్చేటువంటి జగన్మాత శివే. శివుడు అంటే ఎవరు? ఆధ్యాత్మికంగా చూసుకుంటే శివుడు అంటే మంగళకారకుడు. అలాగే ఒక చైతన్య స్వరూపం, ఒక స్థానువు, ఎప్పటికీ కదలనివాడు, అన్నిటా తానే అయి ఉన్నవాడు, అన్నిటినీ తనలో ఉంచుకున్నవాడు. అలాంటి ఈశ్వరుడు శివే అంటే శివుడికి ఇష్టమైనటువంటి ఓ జగన్మాత సర్వార్థ సాధికే అన్ని కోరికలను తీర్చే ఓ జగన్మాత శరణ్యే నిన్ను వేడుకుంటున్నాను తల్లి. త్రియంబకే అంటే 3 నేత్రములు కల జగన్మాత. 3 నేత్రములు అంటే ఏంటివి? సత్వ రజస్తమో గుణాలు. ఇవన్నీ కూడా మనిషి శరీరంలో మనిషి బుద్ధిలో ఉంటాయి. ఈ గుణాల వల్లనే మళ్ళీ పుడుతూ ఉంటాడు, మళ్ళీ చస్తూ ఉంటాడు. అలాంటి స్వరూపమే ఆ జగన్మాత. త్రియంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గౌరీ అంటే శ్వేతవర్ణంతో అద్భుతమైనటువంటి సౌందర్యంతో ఉండేటువంటి ఓ జగన్మాత. సౌందర్యం అంటే మీరు వేరే అర్థాలు చేసుకోరు. సౌందర్యము అంటే ఒక అద్భుతమైనటువంటి చైతన్య స్వరూపం. మనము దానికి వశులుగా అయిపోయి ఆమె సాధనలో ఉండేటువంటి స్వరూపాన్ని సౌందర్యం అంటారు. అందుకే శంకర భగవత్పాదుల వారు అద్భుతమైనటువంటి సౌందర్య లహరిని రాశారు. మరి శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అనే ఒక అద్భుతమైన శ్లోకాన్ని, ఇది ఎంతో అద్భుతమైనటువంటి మంత్రము. దీన్ని విన్నా కూడా సర్వకామ్యాలు సిద్ధిస్తాయి. ఇక ఇంకో శ్లోకం చూసుకుంటే సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయే నారాయణ నమోస్తుతే. ఇందులో ఎంతో అంతర్గతమైనటువంటి తత్వం ఉన్నది. ఎందుకు అంటే సృష్టి స్థితి వినాశానాం అంటే పుట్టించడము, దాన్ని ఉద్ధరించడము, దాన్ని లయం చేయడం. ఈ మూడిట్లో ఉండే శక్తిభూతే సనాతని. ఈ మూడిటితో పాటు మూడిటికంటే ముందు ఉన్నటువంటి సనాతని అంటే వీటన్నిటికంటే ముందున్నటువంటి ఓ జగన్మాత గుణాశ్రయే గుణములను ఆశ్రయించి ఉన్నది నీవే. గుణమయే గుణస్వరూపానివి నీవే. గుణాతీతవు కూడా నీవే. గుణాశ్రయ గుణమయే నారాయణి నమోస్తుతే. ఇక్కడ మనం చూసుకుంటే గుణములు సత్వరజస్తమో గుణములు. సత్వరజస్తమో గుణాలు మంచివా? ఇవి ఏదో ఒక గుణం మనిషిలో ఉంటుంది కదా. మరి గుణరహితమైంది పరబ్రహ్మము, గుణసహితమైంది మానవుడు. మనిషి బుద్ధి కానీ మనిషి యొక్క తత్వం కానీ ఈ ఏదో ఒక గుణంలో ఉంటుంది. కాబట్టి మూడిట్లో మొట్టమొదటిది సత్వగుణాన్ని ఆశ్రయిస్తే భవిష్యత్తులో గుణరహితంగా అన్నిటికీ బద్దులుగా ఉండకుండా భగవద్ అనుగ్రహంతో ఆ చిచ్చక్తి స్వరూపమైనటువంటి జగన్మాత పాదాలయందు యోగిని స్వరూపంగా ఉండిపోయే అదృష్టం అనేది మనకు ఈ చండీ పరదేవతా సాధనలో కలుగుతుంది. అంత మహిమాన్వితమైంది ఈ దేవీ మహత్యం. అలాగే శరణాగత దీనాప్త పరిత్రాణ పరాయణే సర్వస్యాప్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. శరణు అని నీ దగ్గరికి వచ్చి శరణు వేడిన వాళ్ళందరికీ కూడా, దీనులందరినీ కూడా రక్షించి వాళ్ళని ఉద్ధరించేటువంటి ఓ జగన్మాత నీకు నమస్కరిస్తున్నాను. వారి ఆర్తి అంటే వాటి ప్రతి కోరిక కూడా మీరు తీర్చే శక్తి నీది.
అలాంటి ఓ జగన్మాత నీకు నమస్కరిస్తున్నాను. హంస యుక్త విమానస్థే బ్రహ్మాణి రూపధారిణి. ఇక్కడి నుంచి మనం చూద్దాం ఒక్కసారి. హంసయుక్త విమానస్థే బ్రహ్మాణి రూపధారిణి కౌశాంబక్షరికే దేవి నారాయణి నమోస్తుతే. త్రిశూల చంద్రాహిధరే మహావృషభవాహిని మాహేశ్వరీ స్వరూపేణ నారాయణి నమోస్తుతే. మయూర కుక్కుటవుతే మహాశక్తిధరేనగే కౌమారీ రూపసంస్థానే నారాయణి నమోస్తుతే. శంఖ చక్ర గదాశాంగ గృహీత ప్రమాయుధే ప్రసీద వైష్ణవీ రూపే నారాయణి నమోస్తుతే. గృహీతోగ్ర మహాచక్రే దంష్ట్రోద్ధత వసందరే నారాహరూపిణి శివే నారాయణి నమోస్తుతే. కిరీటిని మహావజ్రే సహస్రనైనోజ్వలే రుద్రప్రాణహరే చంద్రే నారాయణి నమోస్తుతే. శివదూతీ స్వరూపేణ హతదైత్య మహాబలే ఘోరరూపే మహారావే నారాయణి నమస్తే. దంష్ట్రా కరాలవదనే శిరోమాలా విభూషణే చాముండే ముండవదనే నారాయణి నమోస్తుతే. లక్ష్మీ లజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టి స్వధే ధ్రువే మహారాత్రి మహామాయే నారాయణి నమోస్తుతే. మేధే సరస్వతి వరే భూతిబాభ్రవితామసి నియతే త్వం ప్రసీదేశే నారాయణి నమోస్తుతే. ఇది నారాయణి స్తుతి అంటారు, అంటే జగన్మాతను స్తుతించడం. ఇక్కడ మొట్టమొదటి చూసుకుంటే బ్రహ్మాణి అంటే బ్రాహ్మణి అంటే బ్రహ్మశక్తి నుంచి ఉద్భవించినటువంటి ఓ జగన్మాత. వీళ్ళంతా మాతృకా స్వరూపాలు. ఈ బ్రహ్మాణి అనే ఒక అమ్మారు ఆమె కమండల జలంతో రాక్షసులను మంత్రించి సంహరించింది. అలాంటి జగన్మాత నీకు నమస్కరిస్తున్నాను. మాహేశ్వరి అంటే వృషభ వాహనాన్ని ఎక్కి త్రిశూలాన్ని ధరించి యుద్ధంలో రాక్షసులు సంహరించినటువంటి మాహేశ్వరికి నమస్కరిస్తున్నాను. మయూర కుక్కుటవుతే అంటే కౌమారీ దేవి మయూర వాహనాన్ని ఎక్కి రాక్షసులను సంహరించింది శక్తి ఆయుధంతో. గణేశ్వరీదేవి కూడా పరశాయుధంతో. నారసింహీదేవి ఇలా గోర్లతో రక్కి చంపేసింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్వరూపంతో. లక్ష్మీ లజ్జే మహావిద్య శ్రద్ధే పుష్టి స్వధే ధ్రువే అంటే లక్ష్మీదేవి కూడా ఆ రాక్షసుల సంహరించడంలో కొంత మహారాత్రిలాగా ఆవిర్భవించి సంహరించింది. అయితే మేధే సరస్వతి వరి భూతి బాభ్రవి తామసి నియతేత్వం ప్రసీదేశే నారాయణి నమోస్తుతే. 3 గుణాలలో ఉండేటువంటి సరస్వతి స్వరూపానివి జ్ఞానానివి నీవే తల్లి. ఇలాంటి జగన్మాత నీకు నమస్కరిస్తున్నానని చెప్పేసి ఆ యొక్క రేవతలందరూ కూడా ఆ అమ్మవారిని స్తుతించారు. ఎంత అద్భుతమైనటువంటి స్తుతి అంటే ఇది వింటుంటే అమ్మవార్లందరూ కూడా మనకు దర్శనమిస్తున్నట్టుగా ఉంటుంది. ఏదైనా సరే బ్రహ్మాణి అనగానే కమండలం పట్టుకొని అలా హంసవాహనం నెక్కి వచ్చినట్టుగా, మాహేశ్వరి అనగానే వృషభ వాహనాన్ని ఎక్కి వచ్చినట్టుగా, అలాగే కౌమారి అనగానే మయూర వాహనాన్ని ఎక్కి వచ్చినట్టుగా, ఇలా ఒక్కొక్క స్వరూపాన్ని తలుచుకుంటూ అమ్మవారి స్తోత్రం చేస్తుంటే మనిషి బుద్ధి ప్రచోదనం జరిగి ఆ భగవదనుగ్రహం వైపు మన అడుగులు పడతాయి. కాబట్టి ఇది చాలా మహిమాన్వితమైంది. విశ్వేశ్వరీత్వం పరిపాసి విశ్వం విశ్వాత్మికాధారయసీతి విశ్వం విశ్వేశ వంధ్యా భవతి భవంతి విశ్వాశ్రయాయే త్వయి భక్తనమ్రా. అమ్మ జగన్మాత నీవు విశ్వములన్నిటికీ కూడా మూలం. విశ్వేశ్వరీత్వం నీవే విశ్వేశ్వరివి అంటే ఈశ్వరి అంటే ఆ శక్తి స్వరూపమైనటువంటి ఓ జగన్మాత. విశ్వేశ్వరీత్వం పరిపాసి విశ్వం అన్ని భూతాలయందు అన్ని జగత్తులయందు కూడా వ్యాపించి ఉన్న జగన్మాత. విశ్వాత్మిక ధారయసీహ విశ్వం అన్నిటినీ నీవే ధరించి ఉన్నావు, అంత విశ్వాత్మికవు, అన్నిటినీ నీలోనే దాచుకున్న తల్లి. అలాగే విశ్వేశ వంధ్యా భవతి భవంతి అన్నిటినీ కూడా ఉద్ధరిస్తూ ఉంటావు. అలాగే అన్నిటి యందు కూడా నీ సృజనాత్మకత, అలాగే నీ కారుణ్యము, నీ రౌద్రము ఇవన్నీ కనిపిస్తాయి తల్లి. విశ్వాశ్రయాయే త్వయి భక్తనమ్రా. అలాగే ఆశ్రయించి ఉన్నటువంటి ఓ జగన్మాత నీకు నమస్కరిస్తున్నాను అని చెప్పేసి ఈ దేవతలంతా కూడా ఆ జగన్మాతను స్తుతించారు. అప్పుడు దేవి వరదాహం సురగణ వరం యన్ మనసేచ్ఛద తం రుధ్వం ప్రయచ్ఛామి జగతాముపకారకం. అప్పుడు దేవతలందరూ కూడా అలా ప్రార్థించగానే అమ్మవారు అన్నదట, మీరు ఏ కోరికైనా కోరుకోండి, ఆ కోరికలన్నీ నేను తీరుస్తాను, మీకు వరాలు ఇవ్వడానికే నేను ఉన్నాను. దేవతల యొక్క లక్షణం ఏంటి అంటే
అనుష్ఠించి తపస్సు ద్వారా వారిని మెప్పించిన వారిని అనుగ్రహించి వారి కోరికలన్నీ కూడా తీర్చడమే భగవద్ అనుగ్రహము, భగవద్ లక్షణం. అంటే దేవుడికి లక్షణం ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది. ఆ జగన్మాత పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ స్వరూపం కాబట్టి ఆమె అనుగ్రహం వల్ల వీళ్ళందరి కోరికలు తీరుస్తానని మాటిచ్చింది. అప్పుడు ఆ దేవతలంతా కూడా జగన్మాతని ఈ విధంగా అడిగారు. సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. అంటే ఎప్పుడెప్పుడు రాక్షసులు ఆవిర్భవించి ఈ బ్రహ్మాండాలన్నింటినీ కూడా వేధిస్తారో, ఈ బ్రహ్మాండాలన్నిటికీ కూడా ఇబ్బంది కలిగిస్తారో అప్పుడప్పుడు నీవు ఆవిర్భవించి మమ్మల్ని రక్షించు తల్లి అని చెప్పేసి నా జగన్మాతను కోరుకున్నారు. అప్పుడు అమ్మవారు చెప్తుంది, వైవస్వతేంతరే ప్రాప్తే 28 తమే యుగే శుంభో నిశుంభశ్చైవాన్య ఉత్పత్సేతే మహాసురో. ఈ శుంభనిశుంభులిద్దరూ కూడా మళ్ళీ వైవస్వత మన్వంతర చివర్లో ఆవిర్భవిస్తారు. నందగోప గృహంలో యశోదా గర్భ సంభవంలో నేను ఆవిర్భవించి వారి సంహారానికి నేను కారణమవుతాను అని చెప్పేసి ఆ జగన్మాత చెప్పింది. అలాగే వైప్రచిత్తులను రాక్షసులు కూడా ఆవిర్భవిస్తారు, వాళ్ళను కూడా సంహరిస్తాను. ఇక తతో మాం దేవతా సర్గే మత్యలోకే చ మానవః స్తోంత్య వ్యాహరిష్యంతి సతతం రక్తదంతికాం. అందరూ కూడా రక్తదంతిక అనే నామంతో నన్ను అప్పుడు స్తుతిస్తారు అని చెప్పేసి అమ్మవారు చెప్పడం జరిగింది. ఇక దుర్గముడు అనే ఒక రాక్షసుడు ఆవిర్భవించినప్పుడు భీమాదేవిగా నేను ఆవిర్భవించి ఆ దుర్గములను రాక్షసులను సంహరిస్తాను, దుర్గాదేవిగా ఆవిర్భవిస్తాను. అలాగే అరుణుడును రాక్షసుడు ఆవిర్భవించినప్పుడు భ్రామరీ స్వరూపంలో ఆ రాక్షసులను సంహరిస్తాను. ఇలా ఎప్పుడెప్పుడు ధర్మానికి వైక్లభ్యం కలుగుతుందో, ఎప్పుడెప్పుడు రాక్షసులు పెరిగిపోతారో అప్పుడప్పుడు నేను ఆవిర్భవించి మీ అందరినీ రక్షిస్తాను అని చెప్పేసి ఆ జగన్మాత అతి కరుణతోటి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఎంత మహిమాన్వితమైనటువంటి ఈ స్తోత్రం మనం వింటే, ఈ స్తోత్రాన్ని చదివి సద్గురువుల ద్వారా దాని అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే మన సమస్యలన్నీ కూడా ఏదో ఒక శ్లోకాన్ని చదువుకున్నా నిత్యము తొలగిపోతాయి. ఎందుకంటే ప్రతి స్వరూపము కూడా శక్తి స్వరూపమే. ఈ శ్లోకాలన్నీ కూడా శక్తి స్వరూపాలుగా ఉంటాయి. ఎక్కడ ఏ శ్లోకానికి కూడా మంత్రాలతో ఆవిర్భాగాలు సమానమైనటువంటి శక్తి కల్పించలేదు. ఒక దేవీ మాహాత్మ్యానికి 700 శ్లోకాలకు కూడా అమ్మవారి స్వాహాకారంతో చండీ హవనం చేయడం, అనుష్ఠించడం, సిద్ధి పొందడం ఇవన్నీ కూడా దీనికి మాత్రమే సాధ్యమవుతాయి. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి దేవీ మహాత్మ్యాన్ని ఈ 11వ అధ్యాయంలో చాలా విశేషంగా మీకు చెప్పడం జరిగింది. ఇక చిట్ట చివర 12, 13 అధ్యాయాలలో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందారు, ఏమేం చెయ్యాలి, ఎప్పుడెప్పుడు అమ్మవారిని అనుష్ఠించాలి, ఇవన్నీ విషయాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.